హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ పరమేష్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ప్రిపరేషన్ టిప్స్. ప్రిపరేషన్లో చాలామంది చేసే కామన్ మిస్టేకు మరియు ప్రాక్టీస్ ప్రశ్నలకి మోడల్ ప్రశ్నలకి అంటే ప్రాక్టీస్ బిట్స్కి మోడల్ క్వశ్చన్స్కి మధ్య తేడా ఏంటిది, ఇంకోటి చదివే విధానం, దీని గురించి మాట్లాడదాం ఈరోజు. ప్రిపరేషన్లో చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటిదంటే చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ప్రశ్నలకు చాప్టర్ వైజ్ మోడల్ ప్రశ్నలకు తేడా తెలుసుకోకపోవడం. మరి ఎట్లా చదవాలి? ఒక చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు చూడాలి ఖచ్చితంగా. ఆ చాప్టర్లో అన్ని కోణాల్లో 360 డిగ్రీస్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో మీకు అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన మోడల్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అయితే ప్రాక్టీస్ బిట్స్కి మోడల్ బిట్స్కి తేడా అయింది అసలుకి. ప్రాక్టీస్ బిట్స్ అంటే పాతకాలపు ప్రశ్నల సరళి. అంటే ఒక ప్రశ్న ఇస్తాడు, దానికి 4 ఆప్షన్లు ఉంటాయి. మీరు బుక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయడం ద్వారా మీకు ఎక్కువ గుర్తుంటుంది. చదివింది గుర్తుంటుందా లేదా అనే విషయం మీకు అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గతంలో మార్కెట్లో వచ్చిన చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ అట్లనే ఉండేది. కానీ ప్రస్తుతం ఒక ప్రశ్నకు 4 ఆప్షన్ల సరళిపోయి 4 స్టేట్మెంట్లు ఇచ్చి క్రింది వాటిలో సరైనవేవి సరి కానివి ఏవి అని అడిగే ప్రశ్నల ధోరణి వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఒక సబ్జెక్ట్కి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ తీసుకుందామని వెళ్తే అవి ఎలా ఉంటున్నాయంటే ప్రస్తుతం ఎగ్జామ్లో వచ్చే మోడల్ క్వశ్చన్స్ లాగా ఉంటున్నాయి. చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేయకుండా చాప్టర్ వైజ్ మోడల్ క్వశ్చన్స్ చేయడం వల్ల గందరగోళానికి గురవుతున్నారు. మాకు ఏమీ గుర్తుండట్లేదని కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. సమయం వృధా అవుతుంది. మార్కెట్లో చాప్టర్ వైజ్ మోడల్ క్వశ్చన్స్ తయారు చేసే వాళ్ళ తప్పేమీ లేదు. మీరే ఆర్డర్ మిస్ అవుతున్నారు. అసలు చదవాల్సిన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ పుస్తకం చదవండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఒక చాప్టర్ చదవండి. చదివిన తర్వాత చాప్టర్ వైజ్ ప్రీవియస్ బుక్ ఒకటి తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లు చేయండి. దాని తర్వాత చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేయండి. దాని తర్వాత మోడల్ క్వశ్చన్స్. అలా ఆ సబ్జెక్ట్లోని అన్ని చాప్టర్లు అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మార్క్ టెస్ట్ మోడల్ టెస్ట్ రాయండి. అయితే గతంలో ప్రశ్నల సరళి ఏంటంటే 4 ఆప్షన్లు ఇస్తే ఆ 4గిట్లో ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కానీ లేకపోతే మనం గుర్తుపట్టి ఈ 3 కావు ఇది ఆన్సర్ అయి ఉంటుందని చెప్పి గుర్తిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడున్న ప్రశ్నల సరళి ఏంటంటే సరి అయినవేవి సరికానివేవి అని అడిగినప్పుడు ఖచ్చితంగా 4 స్టేట్మెంట్లలో మనం నిర్ధారించాలి. గుర్తుపట్టే స్థాయి నుంచి నిర్ధారించాలి, అంటే కన్ఫర్మ్ చేయాలి ఏది తప్పు ఏది రైటు. అంటే మనకు 100% తెలిసి ఉండాలి. ఆ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలా బుక్ చదివిన తర్వాత ప్రీవియస్ ప్రశ్నలు చూసి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేసి ఆ తర్వాత మోడల్ ప్రశ్నలు చేయండి. డైరెక్ట్ ఎగ్జామ్లో ఎట్లా క్వశ్చన్లు వస్తున్నాయో అలాంటి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే మీరు గందరగోళానికి గురవుతారు. అట్లా కాకుండా వెతకండి, మార్కెట్లో ఉంటాయి అలాంటి బిట్స్ కూడా ఉంటాయి.
చాప్టర్ వైజ్ ప్రీవియస్ బిట్స్ ఉన్న బుక్స్ వెతికి తీసుకోండి. తర్వాత దాంతోపాటు చాప్టర్ వైజ్ మోడల్ క్వశ్చన్స్ చేసినా తప్పేమీ లేదు. కాకపోతే ముందే అవి చేయడం వల్ల ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్ని కాకుండా ఉండాలంటే ముందు ప్రాక్టీస్ ప్రశ్నలు చేయాలి. నాలెడ్జ్ మీకు ఎక్కువ గుర్తుండాలి. రివిజన్ చేయడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా రెండోసారి రివిజన్ అవుతుంది. తర్వాత ఈ మోడల్ క్వశ్చన్స్ చేయాలి. అంతేగాని ఇప్పుడు మార్కెట్లో ఏమైందంటే అన్ని పుస్తకాలు ఇట్లే వచ్చినాయి. ఎగ్జామ్లో ఎట్లా ఉన్నాయో, ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్లు వస్తున్నాయో, మా ప్రాక్టీస్ బిట్లు అట్లే ఉన్నాయి, అవి చేయండి అని చెప్పి ఆ కవర్ పేజ్ మీద ఇస్తారు. ఆ కవర్ పేజ్ మీద ఏగానే మనం తీసుకుంటాం. అలా అన్ని సరి అయినవి అయితే ఓకే, రైట్ కొట్టేస్తాం. మరి సరికాని ఉంటే మరి సరికాని వాటికి కింద ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ బుక్లో పోయి దాని ఎక్స్ప్లెనేషన్ చదవాలి. ఇదంతా టైం వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.